లేకపోయిన సందర్భంలో ఇవాళ వాళ్ళ వారసుడు శ్రీకృష్ణ ఇవాళ ఒక డాక్టర్ గా ఇవాళ ఒక ప్రత్యేకమైన పీజీని కూడా ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకుని ఈ సమాజంలో ఉన్న ఏదైతే వస్తుందో వాటన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్ గా ప్రజాసేవ చేస్తూనే తన కుటుంబాన్ని కూడా పెంచుకోవాలని నేను వారిని కోరుతున్నాను. రాయల శ్రీకృష్ణ తప్పకుండా ఈ సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తి. ఆ క్రమంలోనే ఇలా వైద్య రంగం అంటే చాలా క్లిష్టతరంగా ఉంది. ఎక్కడికి పోయినా కార్పొరేటు కాలేజీలు ఎక్కువగా వస్తున్న సందర్భం. మరి ఇలా కార్పొరేట్ వైద్యం అంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. అది కాకుండా కొంత తన కుటుంబం కోసం పనిచేస్తూనే ఈ సమాజం కోసం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజం ఎప్పుడైతే మనం ప్రేమిస్తుందో మన వృత్తి కూడా ఆ విధంగా ముందుకు పోతుందనేది కూడా నమ్మేవాళ్ళని నేను ఒకండి. ఆ విధంగా ఈ రాయల శ్రీకృష్ణ ఆ విధంగా అభివృద్ధి చెందాలని, రాబోయే కాలంలో ఈ సమాజానికి తోడ్పాటు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మా మిత్రుడు టీచర్ చక్కటి సందేశం మరి ఇచ్చాడు. పన్నుని సంబోధిస్తూ మరి మహిళల నుంచి మాట్లాడాల్సిన కూర్చున్నాం. మరి విజయతోటి కలిసి ప్రయాణం చేసినటువంటి ఈశ్వరి గాని, చంద్రకళ, మరి శ్రీలక్ష్మి, మరి ఇంకా ఎవరు మరి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఒక పన్నుకి, ఎందుకంటే ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుతున్నాను. మహిళల తరఫున నుంచి ఎవరు మాట్లాడలేదు, ఒకళ్ళిద్దరు వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నాగేశ్వరరావు గారు, గంట నాగేశ్వరరావు గారు భార్య గాని ఎవరైనా బంధుమిత్రులందరికీ కూడా ఒక గమనిక. బ్లెస్సింగ్స్ ఆశీర్వచనాలు అయిన తర్వాత మరి వక్తలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఘట్టం ఈరోజు. మరి ఈరోజు మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మరి భాస్కరరావు గారితో బంధుతోటి ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవాలంటే మరి ఒక కొత్త ప్రస్థానమే అన్నట్టు. ఒక కొన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఒక పావు గంట, అర్ధ గంట లోపల ఈ కార్యక్రమం భోజనాలతోటి ముగించే కార్యక్రమం చేద్దాం. మరి ఇప్పుడు మరి ఎస్వి కాలేజీ సంస్థల చైర్మన్ గారు, ఎందుకంటే వారితోటి ఉన్నటువంటి భాస్కర్రావు గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, ఆయన కింద ఎంతో మంది సర్వీసెస్ ఇచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. కానీ వారి యొక్క ముఖ్యమైనటువంటి మాటల సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అందరికీ శుభదినం. భాస్కర్రావు గారి కుటుంబంతో సహా మేము కూడా వారి ఆనందోత్సవాల్లో పాలు పంచుకోవడం ఎంతో ఆనందదాయకం. సాయి కృష్ణకి, వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ నాయనమ్మకి, తల్లిదండ్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తుంది. భాస్కర్రావు ఉపాధ్యాయ వృత్తిలో ఒక నిబద్ధత గల టీచర్. గత 30 సంవత్సరాలుగా వారి అదేవిధంగా ఈరోజు ఆషామాష వ్యవహారం కాదు. తల్లిదండ్రుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి పెంపకం, అదేవిధంగా వారి యొక్క పిల్లవాడు తల్లిదండ్రుల లైన్లో చదవడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ 3 లైన్లో కలిసాయి కాబట్టి వారు విజయ పదంలో నడుస్తారు. అదే రకంగా ఇంకా వారు విజయం చేకూర్చాలని గ్రామస్తులకి బంధువులకు కూడా
మన యొక్క వృత్తిలో ఏదైనా చేయవలసినవి అన్ని కూడా గ్రామస్తులకి బంధువులకి చేస్తారు. ఆ శిక్షణ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎవరు చెప్పిన బాధ్యత చెప్తున్నారు సార్ కూడా బాధ్యత పెద్ద బాధ్యత కృష్ణ ఒక 10 నిమిషాలు విరామం అయితే బాగుంటుంది అనేది కాబట్టి సార్ చెప్పినట్టు 10 నిమిషాలు విరామం 10 నిమిషాల విరామం తర్వాత ఆశీస్సుల తర్వాత మళ్ళీ మనం అంతా ముచ్చరించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ విరామం హలో విరామం లేదు, పెద్దనాన్న వస్తుంది కంటిన్యూ 5 minutes మీరు అనౌన్స్ చేయలేదు. మరి భాస్కరరావు గారు అన్నగారు రాయల వెంకటరామారావు గారు వస్తున్నారని తెలిసింది. చిన్న రిక్వెస్ట్, జంటలు కానీ వ్యక్తిగతం కానీ పిలవపైన దయచేసి వచ్చి అక్షంతలేసి ప్రత్యేక విజ్ఞప్తి. దశలో వెంకటరామారావు వస్తుంది దగ్గరకు వచ్చి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మరి భావి జీవితంలో మంచి మంచి డాక్టర్ కోర్సులు పూర్తి చేసి వారు మంచి వాళ్ళ తల్లిదండ్రులకు గ్రామానికి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. సార్ అన్నారు భాస్కరరావు గారు సున్నిత మనసు 100% ఓటింగ్ పెడితే 100కి 100% అందరు ఓట్లు అదే వేస్తారు. సార్ కోపంగా ఉంటాం నేనైతే చూడలేదు. నాకు సార్తో ఒక 11 ఏళ్ళ అనుబంధం ఉంది. అంతకుముందు నేను జూనియర్ కాలేజీలో సిఎస్డి యోగా చేసినప్పుడు మరి సునీత మనసు అజాత శత్రువు, నో డౌట్ అబౌట్ ఇట్. నాకైతే నేనైతే అనుకుంటున్నా ఆయన గారు ఇలాంటి మనిషిని ఇది ఉండదు. మరి ఎవరు చెప్పినా బంధువు మీద ఒక బాధ్యత అయితే ఏర్పడాలి. ఈ ఊరికి సేవ చేయడం, దేశానికి సేవ చేయడం, ప్రజలకు సేవ చేయడం అనేది ఒక అవకాశం దొరికింది కాబట్టి థ్యాంక్ యూ సార్. తర్వాత సార్తో అనుబంధం గోపాక్షి గారు జీకే గారు తెలిసిన వాళ్ళు పిలుస్తారు. అందరూ ముందు వస్తే బాగుంటుంది. జీకే గారు సార్తో పాటు చాలా కాలం కలిసి పనిచేశారు. ఇక్కడ రాయల సాయి కృష్ణ బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి ఆల్ ఆర్పిఆర్ సార్ అంటే రాయల భాస్కర్ గారి స్నేహితులకు బంధువులకి అందరికీ వెల్కమ్ అండ్ గుడ్ మార్నింగ్ టు సార్. భాస్కర్ రావు సార్ నాకు భాస్కర్రావు ఆ కాలేజీలో పరిచయం అయ్యాడు. అది ఆ పరిచయం అనేది మేము మిత్రులుగా అనుకున్నాం. తర్వాత ఆ మిత్రతత్వం తర్వాత ఏమైందంటే బంధువు అంటే ఇప్పుడు నేను వీడికి ఎలా వచ్చానంటే బంధుమిత్రుల కలయికలో వచ్చేసాను. ఫస్ట్ మిత్రుడు, తర్వాత బంధువు, చాలా దగ్గర బంధువు. మా కొల్లూరు ఆడబిడ్డ కొడుకు, మా ఇంటి పేరు కొల్లు, మా కొల్లూరు ఆడబిడ్డ కొడుకు భాస్కర్రావు గారు. ఆ 91 నుంచి స్టిల్ ఈ రోజు వరకు 2024 వరకు కూడా ఉన్నాం. మీ ఒక నలుగురు ఉండేది. ఇప్పుడు మా ఎస్వి కాలేజీ ప్రిన్సిపాల్ సార్ సైదే సార్ వస్తున్నాడు. భాస్కర్రావు గారి పెళ్లి చూపుల నుంచి మొదలు పెడితే మీ యొక్క నలుగురం కూడా పెళ్లి కూడా అందరు పెళ్లి చూపులతో మేము చేసుకొని పెళ్లి చేసుకున్నాం. తర్వాత విజయ ఆయన ధర్మపత్నికి వచ్చిన తర్వాత జనరల్ వాళ్ళ ఇంటికి పోతుంటే పట్టువదలని విక్రమార్కురాలుగా బన్నుని వాళ్ళ మేనమామ స్ఫూర్తి తీసుకొని ఏ రోజైనా నేను బన్నుని డాక్టర్ని చేయాలి అనేది విజయకి చాలా కోరిక ఉండేది. ఆ కోరికతో విజయ కోరిక అనేది నెరవేరింది. నాకు బన్ను బాల్యం నుంచి తెలుసు చాలా. బన్ను దాదాపు వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్గా నేను ఉంటున్నా. ప్రతిరోజు నాకు భాస్కర్రావు నైటు 10 గంటలకు ఫోన్ చేస్తుంటాడు, ఎలా ఉన్నావు ఏందని. నేను టీచర్గా మనందరికీ తెలుసు బంధువులకి, నేను హైదరాబాద్లో ఉంటున్నా. ప్రతిరోజు ఖచ్చితంగా 10 గంటలకు ఫోన్ చేస్తుంటాడు, ఎలా ఉన్నావు ఏందనేది. అలా మా ఇద్దరికి అటాచ్మెంట్ ఉన్నది. తర్వాత ఈ భాస్కర్రావు సార్ హెడ్ మాస్టర్ గారిని ఇప్పుడే చూడటం జరిగింది. అది
వాట్సాప్లో కానీ వాళ్ళ స్కూల్ది ప్రతిదీ నాకు షేర్ చేస్తున్నారు. బన్ను మొన్న పీజీ జాయిన్ అయ్యేటప్పుడు బాగా ఫోర్స్ చేశారు కాలేజీకి, ఏది మన కళింగ యూనివర్సిటీకి కూడా నాకు కూడా ఫ్లైట్ బుక్ చేసేసి బన్నుని జాయిన్ చేయించి వద్దామన్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల నేను వెళ్ళలేకపోయాను. మా యొక్క ఆశీస్సులు అనేవి బన్నుకి ఎప్పుడు ఉంటాయి. బన్ను నాగేశ్వరరావు ప్రమేయం చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో నీవు ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకుంటున్నావు. ఆ యొక్క లక్ష్యం నీది నెరవేరుతుంది. మమ్మీది భాస్కర్ రావుకి సహాయం చేసే గుణమే ఉంది. సహాయం తీసుకునే గుణం కంటే కూడా సహాయం చేసే గుణం ఉంది. కాబట్టి బన్నులో కూడా ఆ లక్షణాలు అలవరుసు ఉన్నాయి. కాబట్టి కొంత షేరింగ్ అనేది ఒక పేద ప్రజలకి ఆ యొక్క వైద్య వృత్తిలో కూడా ఖచ్చితంగా అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యొక్క ఆశీస్సులు అందించుకుంటూ నేను ఎంతమంది వచ్చారు కదా, గుర్తు స్వీట్ మెమరీస్. చిన్న మీ బ్రదర్స్ మల్లికార్జున ఎవరు జలకి అలా మల్లికార్జునకి. అవునవును. చిన్నమే రామయ్య సరే బాబు కుస్తీ పడారు కుర్చీలు లేకపోయినా వెల్కమ్. భాస్కర్ లేదా
నెక్స్ట్ అంకుల్స్ మీరు జంట వేసారా నెక్స్ట్ చిన్న నెక్స్ట్